హాయ్ ఫ్రెండ్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ 3 శిల్పాలు. ఒకరోజు అక్బర్ ఆస్థానంలోకి 3 శిల్పాలు తీసుకొని ఒక శిల్పి వచ్చాడు. ఆ 3 శిల్పాలు చూడటానికి ఒకే రకంగా ఉన్నా వాటి నిర్మాణంలో కొంత వ్యత్యాసం ఉంది. ఆ 3 శిల్పాలను రాజుగారికి ఇచ్చి, మహారాజా, ఈ 3 శిల్పాలు ఒకే రకంగా ఉన్నాయి. ఈ మూడింటిలో ఒకటి మాత్రమే ఉత్తమమైనది. ఈ సభలో ఉన్న మేధావులెవరైనా ఆ ఉత్తమమైన శిల్పాన్ని గుర్తించగలరా? అలా గుర్తించిన వ్యక్తికి అందుకు కారణాన్ని కూడా వివరించాలి అని ఆ శిల్పి సవాలు విసిరాడు. అక్బర్ వెంటనే ఆ పనికిని బీర్బల్కి పురమాయించాడు. బీర్బల్ శిల్పాన్ని ఒకదాని తర్వాత మరొకదాన్ని తన చేతుల్లోకి తీసుకొని తీక్షణంగా పరిశీలించాడు. ఆ శిల్పాల చెవుల్లోనూ నోటిలోనూ కూడా చిన్న రంధ్రం ఉన్నట్లు బీర్బల్ గుర్తించాడు. పొడవైన సన్నటి తీగను తెప్పించమని అడిగాడు. బీర్బల్ తీగను తెప్పించాడు రాజు. బీర్బల్ ఆ తీగను తీసుకొని ఒక శిల్పం చెవిరంధ్రంలో గుచ్చాడు. ఆ తర్వాత ఆ తీగను ఆ శిల్పం నోటిలో ఉన్న రంధ్రం ద్వారా బయటకు లాగాడు. రెండవ శిల్పాన్ని తీసుకుని అలాగే తీగను ఒక చెవిరంధ్రంలో నుంచి వేరొక చెవి రంధ్రం ద్వారా బయటకు తీశాడు. చివరిగా మూడవ శిల్పం చెవిలోంచి దాని పొట్టలోకి తీగను లాగాడు. అప్పుడు మూడవ శిల్పాన్ని చూపించి, మూడింటిలో ఇది ఉత్తమమైన శిల్పం అని శిల్పితో అన్నాడు. కారణం చెప్పగలవా? సవాలు చేశాడు శిల్పి. అప్పుడు బీర్బల్, ఉదాహరణకు మనం ప్రతి బొమ్మను రాజుగారి మంత్రికి ప్రతీకగా తీసుకుందాం. అలాగే ఒక తీగను ఒక రహస్యానికి సంకేతం అనుకుందాం. మొదటి శిల్పంలో తీగ చెవులో నుంచి దూరి నోటి ద్వారా బయటకు వచ్చింది. అటువంటి మంత్రి తన ఒక రహస్యాన్ని విని దాన్ని అందరికీ చెబుతాడన్నమాట. ఇక రెండవ శిల్పం విషయంలో తీగ ఒక చెవిలో నుంచి దూరి రెండవ చెవి ద్వారా బయటకు వచ్చింది. అంటే ఈ తరహా మంత్రి ఎంతటి ముఖ్యమైన విషయాన్నైనా ఆసక్తిగా విని జాగ్రత్తగా కానీ ప్రదర్శించాడన్నమాట. అతను విన్న ప్రతి రహస్యం రెండవ చెవి ద్వారా బయటికి పోతుంది. అతను ఎంత మాత్రము మంచి మంత్రి కాడన్నమాట. ఇక చివరిగా మూడవ శిల్పం. దీని విషయంలో తీగ నోట్లోంచి పొట్టలోకి దూరింది. అంటే ఈ తరహా మంత్రి రహస్యాన్ని బయటకి పొక్కకుండా తన కడుపులోనే దాచుకుంటాడన్నమాట. అందువల్ల ఆదర్శప్రాయుడైన మంత్రి అనాల్సి ఉంటుంది. అందుకే ఈ శిల్పం ఉత్తమమైన శిల్పమని నేను భావిస్తున్నాను అని వివరించాడు బీర్బల్. అయితే ఇదేమీ తెలియని బీర్బల్ 3